హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ అరోమా. ఇవాళ మన వీడియోలో చికెన్ దమ్ బిర్యానీని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ప్రాసెస్ అయితే ఈజీగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. కరెక్ట్ మెజర్మెంట్స్తో తీసుకొని చేసినట్లయితే చికెన్ బిర్యానీ అనేది చాలా బాగా కుదురుతుంది. రైస్ కూడా చూస్తున్నారు కదా ఎంత పొరలు పొరలుగా కనిపిస్తుందో, అలాగే పీసెస్ కూడా జ్యూసీగా అలాగే మెత్తగా కనిపిస్తున్నాయి కదండి. బిర్యానీ ఇలా చేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఎంత చికెన్కి ఎంత రైస్ తీసుకోవాలి, ఎంత మసాలాలు తీసుకోవాలి అనేది కూడా నేను వీడియోలో మీకు చెప్తానండి. ఒకవేళ ప్రాసెస్ నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. బాగా కడిగిన 3/4 kg చికెన్ తీసుకొని దాంట్లోకి 1 స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. 2 స్పూన్ల వరకు మిర్చి పౌడర్ తీసుకుంటున్నాను. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అయితే తీసుకుంటున్నాను. 2 స్పూన్ల వరకు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకుంటున్నాను. దీంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర, పుదీనా, 2-3 పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసి వేసుకుంటున్నాను. అలాగే హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకును వేసుకుంటున్నాను. 1 కప్ వరకు పెరుగు అయితే తీసుకుంటున్నాను. అలాగే అదే కప్తో ఫ్రైడ్ ఆనియన్స్ అయితే తీసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ అనేది బిర్యానీలోకి చాలా మెయిన్ ఇంగ్రీడియంట్. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా అన్నీ కలిపేసుకుంటున్నాను. బిర్యానీలోకి పెరుగు వేసుకోవడం వల్ల మనం వేసిన మసాలాలన్నీ పీసెస్కి అయితే బాగా పడతాయి. చూస్తున్నారు కదా, అన్నీ కలిసేలాగా కలుపుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి నేను 2-3 పచ్చిమిర్చిని అయితే వేసుకుంటున్నానండి. అలాగే దీంట్లోకి నేను ఆనియన్స్ని అయితే ఫ్రై చేసుకుంటాం కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ని దీంట్లో వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇలా కలుపుకొని ఇలా మ్యారినేట్ చేసుకున్న దాన్ని కనీసం మనం ఒక 30 minutes ఆర్ 1 hour వరకు పక్కన పెట్టేసుకోవాలి. అలా అయితే ముక్కలకు అవి బాగా పట్టి బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దామండి. ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి నేను 3/4 kg చికెన్కి 1.5 గ్లాస్ వరకు బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు దీన్ని నేను బాగా వాష్ చేసుకొని 30 నుండి 40 minutes వరకు అయితే నానబెట్టేసుకోవాలి. అలా అయితే బిర్యానీ రైస్ అనేది పొరపొరలాడుతూ వస్తుంది. ఇప్పుడు మనం బాస్మతి రైస్ ఉడకబెట్టుకోవడానికి నేనైతే ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లోకి 4 గ్లాసుల వరకు అయితే వాటర్ తీసుకున్నాను. దాంట్లోకి బిర్యానీ ఆకుని, హోల్ గరం మసాలాలను అయితే వేసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే తీసుకున్నాను. సాల్ట్ తీసుకోవడం వల్ల రైస్ అనేది ఫ్రీగా ఉడుకుతుంది, అలాగే పొరపొరలాడుతూ ఉంటుంది. దీంట్లోకి నేను కొత్తిమీర, పుదీనాని కట్ చేసుకొని అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ వరకు గీ అయితే తీసుకుంటున్నానండి. నెయ్యిని తీసుకొని దీన్ని నేను ఇప్పుడు స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను. దానికంటే ముందు మనం చికెన్ అయితే స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఫస్ట్ చికెన్ పెట్టాక ఒక 10 minutes వరకు ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని చికెన్ని కలుపుతూ ఫ్రై అయితే చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల పీస్ అనేది బాగా ఉడుకుతుంది. చూస్తున్నారు కదా, ఇలా అంతా ఒక దగ్గర కనేసుకొని మూత పెట్టేసుకొని మళ్ళీ 5 to 10 minutes వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. చికెన్ అనేది బాగా ఉడికిపోతుంది. ఎక్కువగా కలపడం వల్ల పీసెస్ అనేది విరుగుతాయి. అందుకే ఏ పీస్కి ఆ పీస్ వరకు అయితే ఇలా ఫ్రై చేసుకున్నట్టుగా తిప్పేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఒక 5 minutes వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న వాటర్ని స్టవ్ మీద అయితే పెట్టేసుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, చికెన్ అయితే 50% కంటే ఎక్కువగా ఉడికిపోయింది. ఇలా లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పీసెస్ అనేవి ఒక్కొక్కటిగా తిప్పేసుకోవాలి. పీసెస్ ఇలా తిప్పేసుకోవడం వల్ల విరగకుండా మెత్తగా ఉడికిపోతాయి. చూస్తున్నారు కదా, ఇప్పుడు 50% కంటే ఎక్కువగా ఉడికింది కదండి. దీంట్లోకి మనం కొత్తిమీర, పుదీనాని తీసుకోవాలి. తీసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు చూడండి ఎలా కనిపిస్తుందో, ముక్క అనేది బాగా ఉడికిపోయింది. చూస్తున్నారు కదా, వాటర్ కూడా బాయిల్ అవుతున్నాయి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడే మనం దీంట్లోకి రైస్ని అయితే తీసుకున్నాము. రైస్ని వడగట్టేసి తీసుకోవాలండి. వాటర్ అనేవి బాగా బాయిల్ అయిన తర్వాతే మనం వడగట్టిన రైస్ని అయితే తీసుకోవాలి. అలా అయితే ఇప్పుడు తీసుకున్న రైస్లోకి మనం వేసిన మసాలాలు అనేవి బాగా పడతాయి. అలాగే రైస్ కూడా ఫ్రీగా ఉడుకుతుంది ఎక్కువ వాటర్ తీసుకోవడం వల్ల. చూస్తున్నారు కదండి, తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు మనం చికెన్ అయితే చూస్తున్నాం. చికెన్ 70% కంటే ఎక్కువగా కుక్ అయింది అని మనకి ఎలా తెలుస్తుందంటే ఆయిల్ అనేది చికెన్ నుండి సపరేట్ అవుతూ ఉంటుంది. చూస్తున్నారు కదండి, ఆయిల్ అయితే సపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి మనం ఇప్పుడైతే 90% వరకు కుక్ అయిన బాస్మతి రైస్ని అయితే చికెన్లోకి తీసుకుంటున్నాను. చూస్తున్నారు కదండి, ఇలా వేసుకోవాలి. ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఒకవేళ మీరు కొంచెం చికెన్ తీసి పక్కన పెట్టేసుకొని తర్వాత ఒక లేయర్ తర్వాత మళ్ళీ కొంచెం చికెన్ వేసుకొని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేసేస్తున్నాను. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఒక చిన్న గ్లాస్ వరకు బాస్మతి రైస్ని ఉడికించుకున్న వాటర్ తీసుకొని దీంట్లో వేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీర, పుదీనాని కట్ చేసుకొని వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్ని
అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలాని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు గీ అయితే తీసుకుంటున్నానండి. అలాగే కలర్ వాటర్ కూడా తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర లేదంటే స్కిప్ చేయొచ్చు. చూస్తున్నారు కదా కలర్ ఎలా చేంజ్ అవుతుందో. ఇప్పుడు 15 మినిట్స్ వరకు ఇలా ఒక బరువు పెట్టేసుకొని దమ్ పెట్టేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి రైస్ అనేది ఎంత బాగా ఉడికిపోయిందో. 15 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. అలా అయితే రైస్ కానీ పీసెస్ కానీ మగ్గుతాయి. బిర్యానీ చేసే ముందు మనం ఫ్రైడ్ ఆనియన్స్ అయితే తీసి పక్కన పెట్టేసుకోవాలి. అలా అయితే టేస్ట్ అనేది ఎక్కువగా వస్తుంది. అలాగే టైం కూడా సేవ్ అవుతుందండి. కరెక్ట్ క్వాంటిటీతో కరెక్ట్ మెజర్మెంట్స్తో తీసుకుంటే బిర్యానీ అనేది రెస్టారెంట్ కంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. బిర్యానీ అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకొని 5 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోండి. చూసారు కదండి ఈజీ ప్రాసెస్లో చికెన్ దమ్ బిర్యానీ. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది.